ట్రాఫిక్‌ని కంట్రోల్ చేసేందుకు అలాగే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనే ఒక కొత్త విధానాన్ని అయితే తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి ప్రయోగాత్మకంగా విజయవాడ నుంచి చిలకలూరుపేట వరకు దాదాపు 68 కిలోమీటర్ల మేర ఈ విధానం తెర మీద తీసుకొస్తారు. దాదాపుగా ఇక్కడ ప్రధానంగా ఇందులో ఏం చేస్తారు అంటే ఈ 68 కిలోమీటర్లు కిలోమీటర్కి ఒక సీసీ కెమెరా చొప్పున ఏర్పాటు చేస్తారు. అలాగే ఎక్కడికక్కడ స్పీడ్ గన్స్ కూడా ఏర్పాటు చేస్తారు. టోల్ ప్లాజాల దగ్గర దీనికి సంబంధించి ప్రత్యేక ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి దీని మీద ప్రత్యేకంగా ఒక పర్యవేక్షణ ఏర్పాటు చేస్తారు. అంటే ప్రధానంగా విజయవాడ నుంచి వారధి ఏదైతే ఉందో అక్కడ ఒక కంట్రోల్ రూమ్ పెడతారు. దీంతో ఏమవుతుందంటే ఎక్కడికక్కడ వేగంగా వెళ్ళే వాహనాలు నియంత్రిస్తారు. అదే నేపథ్యంలో ఈ స్పీడ్ గన్స్ పెట్టడం వల్ల మితిమీరిన వేగంతో వాహనాలు వెళ్తే కనుక ఇమీడియట్గా వాళ్ళకి ఆన్లైన్లోనే చలానాలు కూడా పంపించేస్తారు. దీంతో అంటే లాభం ఉంది, అతిగా నిబంధనలు ఉల్లంఘించి అతివేగంతో వెళ్తే అలాగే వాళ్ళకి నష్టం కూడా ఉంది. అయితే ప్రధానంగా ప్రమాదాల బారి నుంచి అయితే కాపాడే ప్రయత్నం ఇదంతా కంట్రోల్ రూమ్లో కూర్చొని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎక్కడైనా ట్రాఫిక్ ఇబ్బంది అయినా, ట్రాఫిక్ జామ్ అయినా ఈ సీసీ కెమెరాల ద్వారా తెలుసుకుంటారు. ఇమీడియట్గా ఆ టోల్ ప్లాజా దగ్గర ఉన్న కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేస్తారు. అక్కడి నుంచి వెళ్ళే వాహనాలని కాస్తంత వేగం నియంత్రించే పని కూడా చేస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు ప్రయోగాత్మకంగా ప్రారంభించబోతున్నారు చిలకలూరుపేట నుంచి విజయవాడ వరకు. అలాగే విజయవాడ నుంచి చిలకలూరుపేట బైపాస్ వరకు దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఒక 20 కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతుంది అనే అంచనా కూడా వేశారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. త్వరలో NHAI ఉన్నతాధికారులకు పంపబోతున్నారు. చిన్నవుటిపల్లి నుంచి గొల్లపాడు మీదుగా కాజా వరకు 48 కిలోమీటర్ల విజయవాడ బైపాస్లో కూడా దీన్ని అమలు చేస్తారు. అలాగే ఇప్పటివరకు చిన్నవుటిపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్ల రోడ్డు పనులు దాదాపు పూర్తయ్యాయి. గొల్లపూడి నుంచి కాజా వరకు 18 కిలోమీటర్ల పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాల్సి ఉంది. రాజధాని ప్రాంతంలో 4 చోట్ల గ్రిడ్ ఏర్పాట్ల వద్ద కొత్తగా వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది. మరో 1.5 ఏడాదిన్నర సమయం కూడా పడుతుంది. ఈలోపు అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విధానం సిస్టమ్ తీసుకొస్తాము అని కూడా NHAI వర్గాలు చెప్తున్నాయి.